ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు తులజాపురి వినోద్, ఆదియోగి పరమేశ్వర యోగా అకాడమీ ఫౌండర్. అయితే మనకు ఆయుర్వేదం, యోగా రెండు శాస్త్రాల గురించి అనేక రకమైనటువంటి సిద్ధ మహాపురుషులు, సిద్ధులు, తర్వాత యోగాచార్యులు, తర్వాత ఆయుర్వేద పండితులు, తర్వాత వనమూలకు సంబంధించినటువంటి వనమూలికల గురించి, తర్వాత మొక్కల గురించి అనేక మంది శాస్త్రజ్ఞులు చెప్పినటువంటి అంశాలలో కొన్ని శాస్త్రపరంగా ఉన్నటువంటి కొన్ని అంశాలు కూడా కొద్దిగా చెప్పడం జరుగుతుంది. ఈరోజు మనకు అద్భుతంగా ఉపయోగపడేటువంటి 300 రకాల రోగాలకు కూడా నయం చేసేటువంటి ఈ యొక్క మునగాకు, అంటే ములక్కాయ ఏదైతే ఉంటుందో, మునగాకు ఏదైతే ఇప్పుడు ఉపయోగకరమైనటువంటిది మునగాకు గురించి మనం ఈరోజు కొద్దిగా క్లుప్తంగా వివరాత్మకంగా కొన్ని అంశాలు, కొంచెం మిరాకిల్స్ ఏంటి జరుగుతాయి శరీరంలో అనేటువంటిది ఈరోజు మనం నేర్చుకుంటాం. అయితే దీన్ని ఎలా వాడాలి? ముందుగా ఈ మునగాకుల్ని కొద్ది ఇట్లా తెంపేసి మన యొక్క పెసరపప్పు అంటే తొగరపప్పు, ఏదైతే కందిపప్పు అంటారు మనం, కందిపప్పులో కావచ్చు, ఈ కొన్ని పప్పులలో మనం కొద్దిగా మనం ఏ విధంగా అయితే ఆకుకూరలు తింటామో ఆకుకూరలలో ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రత్యేకమైనటువంటి విలువలు కలిగినటువంటి ఔషధ లక్షణాలకు సంబంధించినటువంటిది ఈ మునగాకులు. అయితే ఆకుకూరలలో ఈ ప్రథమ స్థానం ఉంటుంది దీనికి, ఎందుకంటే అన్నిటికంటే బాగా ఉపయోగకరమైనటువంటిది మునగాకు. అయితే ఇప్పుడు వాడుకలో మ్యాక్సిమం వాడతలేరు, కానీ వాడితే అనేక రకమైన లాభాలు ఏ విధంగా వస్తాయో మనం ఈరోజు క్లుప్తంగా కొన్ని విషయాలు నా యొక్క అనుభవపూర్వకంగా నేను తినేటువంటి మనం పప్పులలో నేను ఏదైతే తిన్నానో అవి మీకు కొన్ని వివరాత్మకంగా చెప్పాలనుకుంటున్నాను. అయితే ఈ మునగాకు పప్పులలో కరెక్ట్ మనం రెగ్యులర్గా వాడచ్చు, లేదంటే వారానికి 3 రోజులు కూడా వాడచ్చు, లేదంటే వారానికి ఒక్కసారి వాడినా చాలు. మార్పు ఏం జరుగుతుంది, ఇమ్యూనిటీ పవర్ ఏ విధంగా పెరుగుతుంది, మళ్ళీ తినడం ద్వారా ఎంత ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందో అనేటువంటిది ఇందులో కొద్దిగా చాలా రకాలుగానే చెప్తారు, కానీ మనకు బాగా ఉపయోగకరమైనటువంటిది అందులో చేదు కొద్దిగా నార్మల్ది 2 రకాలుగా ఉన్నటువంటి దానికి మనం ఉపయోగకరించినటువంటిది ఏంటంటే ఎంత చేదు తింటే అంత ఔషధ గుణానికి సంబంధించినటువంటి లక్షణాలు మనలో వస్తాయి. మన శరీరంలో వాత, పిత్త, కఫ 3 దోషాలతో వచ్చేటువంటి డిసీజ్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి ఈ కఫం బాగా దోషం ఉంటే వాటికి సంబంధించిన దోషాలు ఉంటాయి. కొంచెం వాతం ఉంటే వాతకు నొప్పులకు సంబంధించినటువంటి కీళ్ళ నొప్పులకు సంబంధించినటువంటి వాతాలకు సంబంధించినటువంటి ఉంటాయి. తర్వాత మనలో ఉన్నటువంటి పిత్తం ఏదైతే ఎక్కువ మందికి పిత్తం ఉంటుందో ఆ పిత్త సమస్యలు అనేటువంటివి ఉంటాయి. అందులో 5 రకాలు అనేటువంటిది ఉంటాయి మన శరీరంలో. అయితే వాటికి బ్యాలెన్స్గా కంట్రోల్గా చేయడానికి మనం వాడుకలో అనేక రకమైన కూరగాయలు వాడుతుంటాం కాబట్టి అందులో ఈ మునగాకు కూడా కొద్దిగా యాడ్ చేసినట్లయితే జరిగే మార్పు, మొదటి మార్పు ఏంటి అంటే ఫస్ట్ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఫస్ట్ జరిగేది ఏంటి, ఇమ్యూనిటీ పవర్. తర్వాత రెండవది ఏంటి అంటే శరీరంలో దృఢత్వం పెరుగుతుంది, శరీరం దృఢంగా తయారవుతుంది. శరీరం ఏ విధంగా దృఢంగా తయారవుతుంది అంటే ఇక మీకు సింపుల్గా రతి క్రీడలు కావచ్చు, ఇంకెందులోనన్నా పాల్గొనాలనుకున్నా కానీ వీటి యొక్క ఔషధ గుణాలు బాగా మనకు ఉపయోగపడతాయి. స్త్రీ కావచ్చు, పురుషుని కావచ్చు, అందరికీ ఉపయోగపడేటువంటిదే ఈ యొక్క మునగాకు. అదేవిధంగా ఇంకా బాగా ఉపయోగపడేటి ఏంటంటే మన ఎముకల సమస్యలు ఏవైతే ఉంటాయో ఎముకల సమస్యలకు కూడా బాగా దృఢంగా పనిచేయడానికి ఈ ఉపయోగపడతాయి. అయితే ఈ మధ్య చాలామందికి బ్యాక్ పెయిన్స్ కానీ, నెక్ పెయిన్ కానీ, ఆ యొక్క కీళ్ళ నొప్పులు కానీ, తర్వాత జాయింట్ పెయిన్స్ కానీ అలాంటివి వస్తుంటాయి కదా, అలాంటి వారికి కూడా ఉపయోగకరమైనటువంటి లాభాలు కలిగించేటువంటిది ఈ యొక్క మునగాకు. తర్వాత ఇంకా బాగా ఉపయోగపడేటువంటిది ఎలా ఉపయోగపడుతుంది అని మనం గ్రహిస్తే మన శరీరంలో జరిగేటువంటి ప్రతి ఒక్క జీర్ణ వ్యవస్థ క్రియ కావచ్చు, ఆస్తమ సంబంధించినటువంటిది కావచ్చు, తర్వాత షుగర్ సంబంధించినటువంటిది కావచ్చు, కొద్దిగా మనం తొందరగా వెయిట్ తగ్గాలనుకున్నటువంటి వాళ్ళకు కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందో మీకు సింపుల్గా చెప్పాను. తర్వాత రెండవ రకంగా ఎలా వాడుకోవాలి, ఒకటి పప్పులో వాడుకోవాలి. ఒకటి ఏం చేయాలి, సింపుల్గా పప్పులో వేస్తే కరివేపాకు ఏ విధంగా వేస్తామో ఆ విధంగా వేసినట్లయితే కూడా సరిపోతుంది. ఏ విధంగా ఆకుకూరలు ఏ విధంగా మనం వాడతామో అదే విధంగా వాడడం ద్వారా ఇన్ని రకాలైనటువంటి లాభాలు జరుగుతాయి. అదేవిధంగా ఇంకా మనం ఏ విధంగా వాడాలి, ఈ ఆకుల్ని కంప్లీట్గా తెంపివేసి కొద్దిగా చూర్ణం చేసి బాగా దంచి మనం సింపుల్గా వాడుకోవచ్చు. అంటే వాటర్లో కొద్దిగా వేడి వాటర్లో వేసుకొని కొంచెం గోరువెచ్చని వాటర్లో వేసుకొని కషాయం లెక్క తాగి
మన యొక్క లంగ్స్ కెపాసిటీని అంటే లంగ్స్ సంబంధించినటువంటిది కావచ్చు, మనకు కిడ్నీలకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, మనకి ఇంకా అనేక రకాలైనటువంటి సమస్యలకు రుగ్మతలకు ఉపయోగపడతాయి. అది స్త్రీలకి బాగా ఉపయోగపడతాయి, పురుషులకు కూడా బాగానే ఉపయోగపడతాయి. అంటే స్త్రీ పురుషుల అనేటువంటి భేదం లేకుండా ఉపయోగపడేటువంటివి చాలా ఔషధ గుణాలలో ఈ ఆకుకూరల్లో అద్భుతంగా ఉపయోగపడేటువంటిది ఈ యొక్క మునగాకు కూర. అయితే మునగాకు కూర ఇంకా మనకు ఇక్కడనే కాకుండా ప్రపంచంలో అనేక రకమైనటువంటి దేశాలలో కూడా దీని యొక్క వాడుకలో ఉన్నాయి. మన సింపుల్గా మన ఏ విధంగా ఆకుకూరలు ఏ విధంగా పెడతారో ఆ విధంగా కూడా మునగాకులు కూడా పెడతారు. మునక్కాయ తినడం ద్వారా ఎంత ఉపయోగకరుతుందో దానికంటే 10 రెట్లు ఎక్కువ ఉపయోగకరేటువంటిది ఈ మునగ ఆకు. అయితే దీన్ని ప్రతి ఒక్కటి ఉపయోగపడుతుంది. మునక్కాయ ఉపయోగపడుతుంది, అంటే మునక్కాయ, తర్వాత మునగాకు, తర్వాత దీని యొక్క కాండము, తర్వాత దీని యొక్క వేర్లు కూడా మనకు బాగానే ఉపయోగకరమైనటువంటి లాభాలు కలిగిస్తాయి. అదేవిధంగా చర్మపు సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క మునగాకు సంబంధించినటువంటి వాడడం ద్వారా మనకు ఈ రసం తాగడం ద్వారా, అంటే కషాయం చేసుకొని తాగడం ద్వారా ఆ విధంగా ఉపయోగకరమైనటువంటిది కలుగుతుంది. తర్వాత మనకి ఇంకా బాగా ఉపయోగకరమైనటువంటిది ఏంటంటే ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ఋషి ఒక్కొక్క రకంగా చెప్పడం జరిగింది, ఒక్కొక్క వైద్యులు ఒక్కొక్క రకంగా చెప్పడం జరిగింది, ఒక్కొక్క సిద్ధ మహాపురుషులు ఒక్కొక్క రకంగా చెప్పడం జరిగింది. ఒక్కొక్క సిద్ధులు వాళ్ళ యొక్క శరీరతత్వాన్ని, వాళ్ళ యొక్క మానసిక స్థితిని, వాళ్ళ యొక్క సంబంధించినటువంటి మనిషిని చూసి చెప్పేటువంటి వైద్యులు ఇప్పుడు చాలా 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 తగ్గిపోయారని మనం చెప్పచ్చు. అంటే అంతమైపోయారు అని చెప్పలేము, కానీ కొంత 10% ఎక్కడో ఉన్నారు. సిద్ధ వైద్యులు ఉన్నారు, మహావైద్యులు ఉన్నారు, సంబంధించినటువంటి మంచి వైద్యులు ఉన్నారు. ఆ వైద్యులలో ఆయుర్వేదంలో కొంతమంది చాలా అద్భుతంగా ఫ్రీగానే ఉచితంగానే దొరికేటువంటిది కనుక మనకు ఉచితంగా లభించేటువంటిది కాబట్టి దీనికి ఎక్కువ ఉపయోగకరమైనటువంటి లాభాలు ఉన్నాయి. కాబట్టి నేను కూడా దాని గురించి ప్రస్తావిస్తే ఎంతో కొంత మన ప్రేక్షకులకు ఉపయోగకరంగా ఉంటుందని నేను ఈ ఆకుల గురించి మనం ఈరోజు మునగాకుల గురించి వివరాత్మకంగా కొన్ని అంశాలు మిరాకిల్స్ సొంతంగా పప్పులో వాడినటువంటివి మీకు నేను చెప్తున్నాను. అదేవిధంగా యోగా అభ్యాసం చేయడానికి కూడా బాగా ఉపయోగకరమైనటువంటి సాత్విక ఆహారం ఏదైతే ఉంటుందో ఆ సాత్విక ఆహారంలో సాత్విక లక్షణాలు రావడానికి ఈ యొక్క మానసిక సమస్యలు ఏవైతే ఉంటాయో వాటికి కూడా బాగా ఉపయోగకరమైనటువంటి లాభాలు కలిగించేటువంటిది ఈ మునగాకు కూరకు సంబంధించినటువంటిది. కాబట్టి మనము ఈరోజు నేర్చుకున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం మునగాకు గురించి నేర్చుకున్నారు. తర్వాత మరో అంశం గురించి మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం. ఓ